సో ఇటీవల జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం మొత్తము కూడా టేకుల సోమవారం వైపు చూసింది. ఎందుకంటే ఒక మంచి సంఘ సంస్కర్త ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామానికి అభివృద్ధి చేసినటువంటి చేగూరి మల్లేశం గారు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగింది. అయితే వివిధ రకాల సర్వేలన్నీ కూడా ఖచ్చితంగా టేకుల సోమవారం గ్రామంలో చేగూరి మల్లేశం గారు గెలవబోతున్నారని తేల్చి చెప్పినాయి. కానీ తీరా ఫలితం చూస్తే టేకుల సోమవారంలో చేగూరి మల్లేశం గారు ఓటమి పాల్గొనడం జరిగింది. మరి దీనికి కారణం ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. చెప్పండి, టేకుల సోమవారం గ్రామంలో చేగూరి మల్లేశం గారు ఓడిపోయిన ప్రధాన కారణం ఏమై ఉంటుంది? టేకుల సోమవారంలో ఓడిపోవడానికి ప్రథమ కారణం సీనియర్ కాంగ్రెస్ నాయకులే దానికి కారణం. ఎందుకు అంటే ప్రతిలో అప్పటిలాగా ఇప్పుడు లేదు. ప్రతి ఒక్కరైనా కానీ ఊర్లో కూర్చోబెట్టి చిన్న పెద్దలందరూ కూర్చోబెట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనుకున్నప్పుడు అందరి సహకారం తీసుకొని ముందుకు చేస్తే పని పూర్తి మంచిగా అవుతుంది. అక్కడ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయన పెత్తనం నడవాలనే ఆలోచనతో ముఖ్యమైన ముచ్చట ఏంటంటే మల్లేశ ఓడిపోవడానికి కారణం శ్రీనివాసరావే. శ్రీనివాసరావు అంటే ఆ ఊరి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఆయన వాళ్ళ తండ్రులను కనీసం ఆ జమానా నుంచి కూడా 300-400 ఎకరాల భూమి ఉంది. ఈయనది ఏమైందంటే ఇప్పుడు అంతకన్నా ముందు మల్లేశ గెలిచినాక ఒక 6 నెలల తర్వాత ఊర్లో డెవలప్ చేసుకుంటూనే పోయింది. ఈయన ఎక్కడ విలువలేదు. ఎమ్మెల్యే గారు వచ్చినా, ఎంపీ గారు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ఈయన పెద్దగా అంటే ఏదైనా ఆయన ఉండేది హైదరాబాద్లో, ఈయన ఉండేది హైదరాబాద్లోనే. అందరికీ చేయకుండా నన్ను ఎవరు లెక్క చేస్తలేరు అని యుగోతనంతో మల్లేశ గారిని ఓడగొట్టిండు. వార్డు నెంబర్ నిర్ణయాలను కూడా మల్లేశ గారిని తీసుకొని వెళ్ళాలి. వార్డు నెంబర్ నిర్ణయం పెడతా అంటే నీకు సర్పంచ్ పదవి ఇచ్చినాం కదా, దాంతో సరిపోయింది అన్నట్టు వార్డు నెంబర్ నిర్ణయాలు తీసుకొని ఇవ్వలేదు. సర్పంచ్కి ఒక ముగ్గురిని వేయించిండు. ముగ్గురిని వేపిస్తారా? ఒక ఫ్యానల్లో ముగ్గురు వేపిస్తారా? ఏపీ కాంగ్రెస్ పార్టీ నుంచే. మరి వేయించినప్పుడు పెద్ద మనిషే కదా, విత్డ్రా చేయించాలి కదా, అందరినీ చేయించలేదు. ఇప్పుడు ఒక్క ఓటు అయినా లెక్కే కదా. కమిటీ నలుగురు అవతల పార్టీ నుంచి ఒక్కరు నిలబడితే ఈ పార్టీలో ముగ్గురు ఎట్లా నిలబడతారు? అప్పుడు మనకు కమిట్మెంట్ లేనట్టే కదా. అయితే దీనికి కారణం కూడా శ్రీనివాసరావు ఒక్కరితో చేయించలేదు, ఒక్కరిని చేయించిండు అంటే నేను మాట ఇంటలేడు అంటాడు. అంటే అర్థమైంది వాళ్ళందరూ ఏమన్న వాళ్ళు మీరే కదా. మీరు ఏమన్నారంటే ఎందుకు వీళ్ళందరినీ నేర్పిస్తున్నారని కూడా అడిగిండు మల్లేశం. అడిగితే ఏంది అందరిని మాట్లాడి చెప్పిద్దాం తీరాదు ఏమవుతుందో అన్నట్టుగా మాట్లాడండి ఆయన. దానికి అక్కడ పదే ఏదో పదం వాడినంట. ఇది జనరల్ కేటగిరీలో వచ్చినటువంటి సీటుని ఎస్సీ వాళ్ళు పోటీ చేయాల్సిన అవసరం ఉందనే ప్రచారం వాడిని వాస్తవమైనది. నేనే ఉన్నా అక్కడ. నేను అంతకన్నా ఒక 4-5 రోజుల ముందు నుంచి మేము ఏం చేసినామంటే ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడితే అన్ని 12 కారణాలు చెప్పిండు. అంటే ఏంటి కారణాలు అంటే ఎస్సీలలో ఈ గొడవ అయింది, ఆ గొడవ అయింది అంటే ఆ గొడవకు మల్లేశ కారణం కాదు కదా. ఆ గొడవలు మస్తుగా కావచ్చు, గొడవలు అయినాయి. మల్లేశ కొట్టమని చెప్తాడా? నరేంద్ర రెడ్డి కొట్టమని చెప్తాడా? చెప్పడు కదా. ఎవరికైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతురు. ఆ కారణాలు మల్లేశకి ఎట్లా రుత్తాడైనా? శ్రీనివాసరావు రుద్దినట్టే కదా. మీ వల్లనే అయిందంటే ఈయనకు రుద్దినట్టే ఆయన. అందు గురించి అవన్నీ మనసులో పెట్టుకుని ఆయనను మల్లేశని కూడా కొట్టిండు. చేగూరి మల్లేశం పోటీ చేయాల్సిన అవసరం ఉందా అనే పదం వాడిండు. నేనే ఉన్నా అక్కడ. అంటే ఇది ఓసీల సీట్, ఇది జనరల్ సీట్ అని వాడతాడు అక్కడ. ఇది ఓసీల సీటు, ఇది ఓసీలకు వచ్చింది కాబట్టి ఓసీలకే చేస్తే బాగుంటుంది. మీరు ఒకసారి చేసిరు, వాళ్ళోసారి చేసిరు అనే ఆలోచన కూడా ఉంది. కాకుండా ఇక్కడ ఓపెన్గా ఈ మాట మాట్లాడలే ఆయన. ఎంతసేపు చెప్పినా కానీ ఇది జనరల్ సీటు, ఓసీల సీటు అన్నట్టు మాట్లాడు. ఓసీల సీట్ ఎట్లా అవుతుంది? అది జనరల్ సీట్ అవుతుంది కదా. ఓసీలకు అయితే అలాగే ఉండదు కదా. మరి వార్డు మెంబర్ల విషయంలో కూడా చేగూరి మల్లేశం గారి ప్రమేయం లేకుండా తనే మొత్తాన్ని నడిపించడానికి టాక్ ఉంది బయట. అవును, దాన్ని మీరేమంటారు? నేనే నన్ను కాంగ్రెస్ పార్టీలో ఏమన్నారు వేసిన తర్వాత నా మీద రెబల్ చేయించిండు. మా సొంతం మా అన్న కూడా శ్రీనివాసరావు ఏమైంది అని నేను అడిగితే మా మల్లేశ అనే వ్యక్తి కూడా మా అన్న కొడుకు అవుతాడు. మేమందరం ఒక పాలెళ్ళమే. ఎందుకు ఇట్లా అయిందని అంటే నా మాట ఎవరు ఇంటలేరు. శ్రీనివాసరావు పంతులు వార్డు నెంబర్ల విషయం గురించి మీరు మాట్లాడొద్దని అంటుండు. అంటే మరి వాళ్ళు పెత్తనం చేసేది నువ్వు, ఆయన ముచ్చట ఎట్లా పెడతానంటే నేను కూడా శ్రీనివాసరావుకి ఫోన్ చేస్తే నన్ను ఏమంటాడు, నువ్వు ఊకోరాదని నన్ను అంటాడు. నేను ఎట్లా ఊకుంటా? నన్ను ఉండవన్నోళ్ళు మీరేనాయే, మళ్ళీ నేను ఎట్లా ఊకుంటా? నేను ఊకోను. నేను ఓడినా గెలిచినా నేను ఏ రకంగా నేను బరిలో ఉండేది అని చెప్పిన. ప్రధానంగా ఒక మాట చెప్పండి మీరు. అంటే మీతో పాటు చాలా మంది యువకులు ఏమంటున్నారు అంటే చేగూరి మల్లేశం గారు సర్పంచ్ అభ్యర్థిగా ఓడిపోయిన ప్రధానమైన కారణము ఫస్ట్ ఆఫ్ ఆల్ చేగూరి మల్లేశం గారు సర్పంచ్ గెలవడము తనకి ఇష్టం లేదు, శ్రీనివాస్ గారికి ఇష్టం లేదు. మేజర్ కారణం ఏమై ఉంటుంది?
మేజర్ కాదు, నన్ను ప్రతిదానికి నన్ను పిలుస్తలేరు, నన్ను ఎక్కడ కూడా నా పెత్తనం నడుస్తలేదు అనే ఆలోచనతో ఆయన అంతే. ఎస్సీ సామాజిక వర్గం అని చెప్పేసి ఇక ఫస్టే అన్నాడు ఆ మాట. దాన్ని ఫస్ట్ ఏమన్నాడంటే ఇది ఓసీల సీటు అని అంటే ఓసీ వేరే వాళ్ళకి ఇవ్వాలన్నట్టే కదా. దాన్ని బట్టి ఓసీల సీటు అని పదే గుర్తించిండు. దాన్ని గుర్తిస్తే దానికి ఎవరు మలేష్ ఉంటే నేను ఎట్లయినా నేను చేస్తా, దీనికి ఎవరు ఆపినా ఆపకున్నా కానీ అట్లాంటి ఎట్లయితుంది నేను కూడా చేస్తాను ముందు పడ్డాడు, చేసిండు, ప్రయత్నాలు చేసిండు. పక్కనే ఉండి ఎన్ని పోటీ పొడిచాక ఓడి ఏం చేస్తారు దానికి. శ్రీనివాసరావు ఓడిచినట్టే కదా దీనికి. మల్లేష్ను పక్క ఆయన వల్లనే ఓడిపోయారు. ఇప్పుడు శ్రీనివాసరావు గట్టిగా నిర్ణయం తీసుకొని పనిచేస్తే ఆ వార్డు మెంబర్లది కూడా ఉన్న ఊర్లే అందరికి ఇచ్చి మాట్లాడుంటే గెలుచును. ఓడిపోయే అభ్యర్థులను వార్డు మెంబర్ ఇచ్చిండా అంటే ఇప్పుడు నా మీద నేను అక్కడ 4 సార్లు చేసిండు. పదే ఒక వ్యక్తికి 4 సార్లు అయితే ఇవ్వకూడదు కదా. శ్రీనివాసరావుదే, పక్కా శ్రీనివాసరావుదే. ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఆయన ఉండాలి, ఆయన 4 వార్డులు కవర్ చేస్తాడు, 5 వార్డులు కవర్ చేస్తాడు అన్నట్టుకంటే ఏం వార్డులు కవర్ చేసిండు? 4 వార్డులు వచ్చినాయి. అన్నీ అయితే ఓడిపోయినట్టే కదా, ఆయన పుణ్యమే కదా. సో ఇదండి పరిస్థితి. అంటే జనరల్గా ఏమంటున్నారు అంటే శంకరయ్య గారు పదే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారో టేకుల సుమారంలో శ్రీనివాసరావు గారు అని చెప్పేసి తను పదే కార్యకర్తల ముందు ఇది జనరల్ కేటగిరీ అంటే ఓసీ సీట్, ఇది ఎస్సీ వాళ్ళు పోటీ చేయొద్దనే పదాన్ని వాడిందట. ఏ రాజ్యాంగంలో రాస్తుంది ఈ విధంగా? జనరల్ కేటగిరీలో ఒక మాల, ఒక మాదిగ, ఒక లంబాడ, ఒక గౌడు, ఒక సాకలి వాళ్ళు పోటీ చేయొద్దని చెప్పి ఇక్కడ రాసి ఉందా? అంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే మాదిగ వర్గానికి చెందినటువంటి మాదిగ సామాజిక వర్గం సర్పంచ్ కావడం ఇష్టం లేకనే తను పరోక్షంగా అపోజిషన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రత్యక్షంగా చేగూరి మల్లేశం గారి ఓటమికి కారకుడు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ.